సార్ సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత లేకపోతే నిర్మాణం జరుగుతున్నప్పుడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని పిలిపించుకుని మాట్లాడారు? అలా కాదు, అంటే దానికి దీనికి సంబంధం లేదు. మనం అన్యాయం అది లింక్ పెట్టకూడదు. కాదు, నేనేమన్నానంటే ఒకసారి గోటేడు రామచంద్రరావు అని ఆయన దగ్గర సెక్రటరీ. అవును, రామారావు గారు. నేను ఎప్పుడైనా రామారావు ఎప్పుడైనా డేట్ ఇస్తే ఒకసారి కలుస్తాను అని అంటే రామచంద్ర అన్నాడు, డెఫినెట్గా నేను ఏదో రోజున పెడతాను. ఏంటి మీ పర్పస్ ఏం చెప్పాను అని. పర్పస్ ఏం లేదు, ఆయన కూడా నేను ఫాలో అయ్యాను. రెండుసారి దివిసీమ కొట్టుకుపోయినప్పుడు అలా ఇంకోటి జరిగినప్పుడు కూడా ఆయన కూడా ఫాలో అయ్యాను నేను. తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత కలవడానికి అవకాశం దొరకలేదు, అందుకని ఒకసారి కలుద్దామని అనుకుంటున్నాను. బ్రహ్మాండ చాలా ఆనందపడతాడు ఆయన, చెప్తారులే అన్నాడు. ఉన్నటువంటి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది, కానీ మనకి బ్రేక్ వేసాం. అందరూ ఏమనుకున్నారంటే ఈ సినిమాకి సంబంధించిన విషయంలో కబురు పెట్టాడు అని అనుకున్నాడు. అసలు సంబంధమే లేదు, దానికి సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. తర్వాత రామారావు నేను దెబ్బలాడుకున్నాం, అది వేరే విషయం. అది దేనికి సంబంధం లేదు. పచ్చ చక్కాలకి ఎర్ర చక్కాలతో సమాధానం చెబుతా కపడతారు ఎన్టీఆర్ అని మీరు అని నేను నా స్టేట్మెంట్. అది వారెవరు స్టేట్మెంట్ ఇవ్వడానికి? ఏమైంది వారికి ఏమైంది? మనం కావాల్సిన వారు సత్యం గారు మనం కూడా ఫాలో అవ్వరు ఆయన అని చెప్పేసి నన్ను పిలవ. అప్పుడు బులావ్ అన్నాడు, అది అప్పుడు వెళ్ళాను. అంత ముందు కూడా వెళ్ళాను. సార్ సినిమా ఫలితం ఆశాజనకంగా వచ్చినప్పటికీ చైతన్య రథం సూపర్ హిట్ అయింది. వచ్చినప్పటికీ ఆ సినిమా తాలూకు ప్రింట్లు తగలబెట్టించారు అని అంటారు. ఆ తర్వాత నెగిటివ్ మాయమైపోవడం, వీటినన్నిటిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? కేవలం ఈ సినిమా ఒకటే కాదండి, నా దురదృష్టం అండి, లేకపోతే నాకు సంథింగ్ మన దాన్ని ఏమనాలో తెలియదు. గొప్ప సినిమా అనుకున్న ప్రతి సినిమా కూడా జనం దగ్గరికి వెళ్ళడం లేదు, జనానికి చేరువు కానివ్వలేదు. జనం దగ్గరికి వెళుతుంది. దీని తర్వాత సత్యాన్ని మనం పట్టుకోవడం ఇంకా పట్టుకోలేము అని అనిపించిన ప్రతిసారి వాళ్ళే విజయం వచ్చేసారు, సాధించారు. నేనే ఫెయిల్ అయ్యాను, వాళ్ళే సక్సెస్ అయ్యారు. దానికి కారణాలు ఏంటి? ఇవన్నీ తీసవతలపండి. కారణం ఏమైనా కానివ్వండి, మనం ఫెయిల్ అయ్యాం. వంగవీటి మోహన రంగారావు గారు లేరు, ఆయనను అంతమొందించారు అన్న వార్త మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? మై గాడ్, అది తెల్లవారితే రంగా గారిని హత్య చేస్తారు అనే వార్త ముందు రంగా గారి ఫోన్ వచ్చింది ఇంటికి, మా ఇంటికి. మీకు వస్తే అన్నయ్య వచ్చాడండి, ఇప్పుడే వచ్చాడు, దాసనారాయణ గారి ఇంట్లో మాలలు తీసేస్తున్నారండి, కాసేపట్లో వస్తాడు, వెళ్ళి ఫోన్ ఇమ్మంటారా, ఫోన్ చెప్పమంటారా అని మల్లిక్ మా తమ్ముడు అడిగాడు. దౌళ మల్లిక్ గారు అడిగితే లేదు ఎందుకు, ఎలా రేపు పొద్దున్న అన్నయ్య ప్రోగ్రాం ఉందిలే విజయవాడలో, కాబట్టి తను వచ్చేస్తాడు, ఇలా నేను ఫోన్ చేశాను చెప్పి చాలు అన్నాడు. మన్నాడు పొద్దున్న నేను రెడీ అవుతున్నాను, కాసేపటికి కోరమండల్ ఎక్స్ప్రెస్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాను. రెడీ అవుతుంటే ఉన్నటువంటి ఫోన్ రింగ్ అయింది. బట్ ఆ ఫోన్ సౌండ్ నాకు నచ్చలేదు, నెగిటివ్ వైబ్రేషన్. అదేదో నెగిటివ్ వైబ్రేషన్ కేక్ అలా అనిపిస్తుంది అనమాట. ఏంటి ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి బన్నీ ఫోన్ ఎత్తు అన్నాను. ఫోన్ తీసాడు, అన్నయ్య అని ఒక్కసారి అనిపించాడు. రంగా గారిని చంపేశారు అన్నయ్య అని చెప్పేసి అనిచాడు. రంగా గారిని చంపేయడం ఏంట్రా అన్న. అయ్యప్ప మాల తీసాం, వాళ్ళ రాత్రి తీసాం మాల, దీక్ష విరమించారు మీరు. అదే దాంతో ఒక్కసారి నాకు డోజినెస్ లాగా వచ్చింది అనిపించి కింద పడిపోయేసరికి గురుగారికి మెసేజ్ పెట్టాడు. ఇమ్మీడియట్గా గురుగారు కారు తీసుకుని గబగా వచ్చి పట్టుకోలేవు, ఏం చేయాలి, ఆడికి ఏం చెప్పాలి మనం ఇప్పుడు అని వెళ్ళి పట్టుకున్నాడు. రంగా గారికి మర్డర్ చేయబోతున్నారు అనే విషయం చాలామందికి తెలుసు. చాలామందికి వివరంగా ఎవరు చేయబోతున్నారు అనేది కూడా తెలుసు, ఎవరెవరు అది చూడబోతున్నారు అనేది కూడా తెలుసు. కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళకి మాత్రం తెలియదు, ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో మీలాంటి అలా తెలియదు. ఆయన చాలా కాలం ఆయన మర్చిపోవడం కష్టమైంది. సరే, ఆ సినిమా తర్వాత మిమ్మల్ని భానుచంద్ర గారిని పరిశ్రమ దాదాపు బహిష్కరించినంత పని చేసింది. దానికి సంబంధించి ఒక ప్రొడ్యూసర్ అన్న మాట చెప్తా. తప్పకుండా. నిర్మాత గారు అన్నారు, ఆ ఒక్కటే చేసి ఉండకపోతే ఇవాళ దాసనారాయణరావు గారు పక్కన కూర్చుని ఉండేవాడు దాడు సత్యం అన్నాడు. ఏ ఒక్కటే చేయకపోతే, ఆ ఒక్కటే చేయకపోతే ఏముందండి, ఆ ఒక్కటి చేసి మాత్రం ఏం చేసాం, ఆయన బతికించలేకపోయాం కదా, అంతేగా. ఆ ఒక్కటి చేసి మాత్రం ఏం ప్రయోజనం అంటే, ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి అయినా అది జరగాల్సిందే అనుకోండి అన్నాడు.
ఏమండి ఈ హత్య రాజకీయాల్లో ఒక రోజు మీది ఒక రోజు నాది. ఏ రోజు నేను మిమ్మల్ని చంపుతానో నాకు తెలియదు, ఏ రోజు మీరు నన్ను చంపుతారో మీకు తెలియదు. నాకు తెలిసినంతవరకు ఒకటే, దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు సక్సెస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు, కొంతమంది ఫెయిల్ అవుతారు అంతే. చెప్పాను, బాగా చెప్పాను. వాడు వర్స్ పళ్ళు ఊడిపోయేటట్టు మరి చెప్పాను. సార్ తర్వాత మీరు చైతన్య రథం 2 తీద్దామని అనుకున్నారు. ఆ ఒరవడిలో కొంతమంది వక్రభాష్యాలు చేసుండొచ్చు. వంగవీటి పేరుతో రామ్ గోపాల్ వర్మ గారు కూడా సినిమా తీశారు. ఇంకా కొన్ని సినిమాలు ప్రవాహంలో వచ్చాయి. కానీ మణిరత్నం గారు చైతన్య రథాన్ని అనుసరించి తమిళంలో ఒక సినిమా తీశారని అంటారు. ఏం జరిగింది సార్? పాపం అది యాక్చువల్లీ నేను మెడ్రాస్ అప్పటికి ఇంకా నేను హైదరాబాద్ షిఫ్ట్ కాలేదు. మెడ్రాస్లో ఉన్నప్పుడు దళపతి అనే సినిమా తీశాడు ఆయన, ఒక సినిమా. ఆ దళపతిలో ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్, చాలా ఇన్సిడెంట్స్ చైతన్య రథంలో ఉన్న ఇన్సిడెంట్స్ దళపతిలో ఉన్నాయి. ది షట్టర్ మర్డరు, తర్వాత తమ్ముడు కోసం పెళ్లి చూపులకి వెళ్ళటం, వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఎత్తుకునేది వచ్చేయటం, ఇలాంటివన్నీ కొన్ని సీన్లు అన్నీ ఆయన తెలిసి కాపీ కొట్టినాయి కాదు. ఆయన దగ్గర ఒక రైటర్ చేరాడు. ఆ రైటర్ చేరి ఆ రైటరు ఇవన్నీ సప్లై చాలా, వీడు మహామేధా అనుకున్నాడు ఆయన. పాపం తీరా చేస్తే ఒక రోజుని చారుహాసన్ గారు ఆ రోజున మన షూటింగ్లో ఉన్నారు ఒక రోజుని. అప్పుడు నేను మాటల సందర్భంలో చెప్పాను అనమాట, దళపతి ఇలా మన సినిమా అది చైతన్య రథం సినిమా, మణికి తెలిసి తెలియదని నేను అనుకోను, తెలియక బహుశా ఆయన తీసుకుని ఉంటానంటే, లేదు అది కూడా జరగటం వీల్లేదు, నేను నా పక్కనే ఎవరు బట్టి అని చెప్పేసి ఆయన వచ్చి వాడు నైట్ సినిమా చూశాడు. ఆయన చూసి మన్నాడు వెళ్ళిపోయి మణిరత్నంతో చెప్పాడు, నేను జస్ట్ ఫార్మాలిటీ, నేను వచ్చి కలిసి మాత్రం చేసేది ఏముందండి, ఏం లేదు ఒకసారి కలుద్దాం అనుకుంటాను, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్, చెప్పండి వెళ్ళి, ఆయన నాకేమి ఇవ్వద్దు, నాకేం చేయొద్దు. మణిరత్నం అంత దర్శకుడు నా సినిమాని ఉపయోగపెట్టుకున్నా అంటే చాలా ఆనందం అండి నాకు. దట్స్ ఎనఫ్. చైతన్య రథం మీ జీవితంలో ఒక ముఖ్య భాగం. చైతన్య రథం మళ్ళీ ప్రేక్షకులకి అందుబాటులోకి రానుంది అని ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ క్లిప్ కూడా మనం చూడటం జరిగింది. ఆ నెగిటివ్ ఖచ్చితంగా కుటుంబ సభ్యుల దగ్గరే ఉంది. వాళ్ళే ఆ సినిమాని ఓటీటీలో కానీ యూట్యూబ్లో కానీ విడుదల చేయబోతున్నారు అని తెలిసింది. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అయిపోయింది, దాన్ని ఇంకా అయిపోయింది. మనం దాని గురించి పెద్దగా చర్చ వేస్ట్, దానివల్ల ప్రయోజనం కూడా లేదు. ఓ పర్పస్ ఏమైనా ఉంటే దానికి, ఆ సినిమాయే ఉంటే ఇలా ఉంటే జరిగేది కాదు అని అటువంటిది ఏమైనా ఉంటే శుభ్రంగా ఆ సినిమా మనం ఏదోలా నెగిటివ్, ఇవాళ ఉన్న టెక్నాలజీకి తీసుకోవచ్చు, మళ్ళీ నెగిటివ్ తయారు చేస్తూ. అవును, డూప్ నెగిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ పట్టుకురావచ్చు, తీసుకురావచ్చు ప్రింట్. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేస్తావు, ఎవరిని నువ్వు తిడతావు, ఎవరిని నువ్వు పొగుడుతావు, ఎందుకు చేస్తున్నావు ఏ పని? దానికి రంగా గారు ఎందుకు? నీ దాన్ని నువ్వు చూసుకుని చేసేవాడిని నువ్వు ఏదో చేసుకుంటూ పో, దట్స్ ఆల్, అంతే. దానికి రంగా గారిని అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా ఒపీనియన్ అది. నాకు ఆయన వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, చాలా తొందరగా ఎదట మనిషిని అర్థం చేసుకునే గొప్ప వ్యక్తి ఆయన. చాలా తొందరగా ఒక చిన్న మాట చెప్తే, రంగా గారు నేను రాలేకపోతున్నానండి, ఎందుకు ఏడుస్తారు అని అన్నాడే. నేను ఏడుస్తున్నాననే విషయం ఫోన్లో ఆయన తెలిసింది ఆల్రెడీ, ఆయనకు అర్థమవుతా. అంటే నా గొంతు, నా మాట, నేను మాట్లాడే విధానం అన్నీ అంత తరువుగా ఆయనకు తెలుసు అనమాట. ఆయన అంటే నేను ఏం లేదండి అని నా సమస్య చెప్పాను ఆయనకి. ఇంకా బతికే ఉన్నాం సత్యం గారు, మేము అంతా చచ్చిపోలేదు, నేను వస్తున్నాను నైట్ అన్నాడు. వద్దండి మీరు రావద్దండి, పెళ్ళికి రావద్దంటారేంటండి, మేము వస్తాం, మీరెవరు రావడానికి, నాకంటే ముందు మన విష్ణు వస్తున్నాడు, మల్లాది విష్ణు గారు, తర్వాత నేను వస్తున్నాను, సరేనా అని ఒక శుభకార్యానికి వచ్చారు. సరేనా అన్నారు, అయిపోయింది. రంగా గారే, హీఈస్ వన్ అండ్ ఓన్లీ. రంగా గారు లాంటి మనిషి ఉండడు. ఒకవేళ ఉన్నాడే అనుకోండి, ఉండనివ్వరు మళ్ళీ వీళ్ళు. కాబట్టి రంగా గారి గురించి తెలుసుకుందాం అని చేతనైంది అంతే. అది
వంగవీటి మోహన రంగ అసలు కథ రెండో భాగం. ఈ రెండో భాగం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.